ఏంటే? ముట్టుకుంటే డాగడిపోతాడంట. చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. రెడీ? నాకు ఎవరితో ఒకటి వస్తుంది. ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. రెడీ? గుడ్. అసలు ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దాని కారణం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాను రా. తూచిదినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటే అలా ఉందంటే కష్టం రా. జీవితాంతం మనల్ని తప్పులు చేస్తుంటే సరిదిద్దే ఆనందలాగా ఏదో బెళ్ళప్పు నీళ్ళు. ధైర్యం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. అలా ఉంటే నేను ఇష్టపడతాను. ఉత్తిది వీళ్ళకి ధైర్యం ఎప్పుడు కావాలి తెలుసా? బండి ఎక్కించుకున్నప్పుడు పడకుండా తీసుకెళ్ళడానికి కావాలి. పులాషం వేసినట్టు ఆ చూపేంట్రా దైదుడా. ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాదండి. అదిగో నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా. ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడంతే. గుడ్. నమస్కారం. చిన్నోడా, మీ నాన్న ఏ వార్డులో ఉన్నాడు? రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? తొందరగా కోలుకున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పణంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు. వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పొచ్చాను.
ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్ప. ఏరా చిన్నోడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలియగలలాగా ఉన్నావు. ఏంటి లేటు? లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారు పొజిషన్కి ఈ పాటికే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేం అనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయింది కదా, వాడిని నా దగ్గరికి పంపించండి. ఆడి సంగతి నేను చూసుకుంటాను. మా మా ఇక్కడున్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాదు. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి? వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా. ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ. ఎంతకాలం ఉంటాయి కోపాలు? ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా. అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పవు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేం అడగరు. నువ్వు కానీ నాన్న కానీ ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు. మీకు మొహమాటాలు భయాలు పిరికితాను, అవే మా కంటి కట్టారు. సత్తనం పోరాళ్ళకి ఒక్కొక్కరితోనూ బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే, వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు. వాడికి రాదు నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి. పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారని ఒకటే అడగడం. చిన్నపిల్లలేమిటి చెప్పడానికి? ఏమన్నా అంటే చాలా కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహన్ చూడు. ఏరా, ఏం చేయమంటావు? నాకైతే వెలబుద్ధి కావట్లేదురా. ఏం వెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడి వచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోల, అదే జనం. మనకి తెలీదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉండిపోం. రే, పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా? నేను తిరిగి వెళ్ళిపోవాలని ఏమైనా ఉంటే చెప్పరా. ఏరా, ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు. లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి. ఏమనంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం. దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమనంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమనంటే నేను ఫీల్ అవుతాం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరి You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? Me navve koncham. It's a fake smile. లేదు సార్, బాగానే అవుతున్నాను సార్. No. Don't you think your smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి అవుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్?
నో 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 భండార్ వాట్ యు సెడ్ ఇస్ రైట్ డోంట్ యు థింక్ సో నేను ముందే చెప్పానండి నీకు అంత సీన్ లేదు Young guys, they have నవ్వొస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేలు, చలికి ముక్కుల మొంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే. పరమేశ్వరుడు ఉన్నాడయా, రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ, ఎన్నొస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. మావయ్య, వెంటనే ఓ మాట చెప్పాడు. భద్రాచలం వెళ్దాం. ఏమన్నా విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం అందరూ కలిసి వస్తామని మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్నీ బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మావయ్య వెళ్దాం మావయ్య. ఏంటే ఉమ్, మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నానంతా చెప్పేసేస్తా. సీత ఆ, ఇట్రా కూర్చో. వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే. రండి. వెళ్ళేటప్పుడు రాముడు ముత్యాలు తీసుకెళ్ళాలి, మర్చిపోకు. ఆయన కూడా చెప్పు. ఎంత మంచి దర్శనమో చూడు. ఏమండి బాగారు బాగున్నారా? మావయ్య బెజవాడ వాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అండి. సీత కూడా వచ్చింది. ఇంకా అందరూ చేస్తున్నారు కదా? అవును, అందరూ వచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రండి రండి, పర్వాలేదు రండి రండి. ఇన్స్పెక్టర్ గారు రండి, ఇటు రండి. ఇది అక్కడ నీలంకండ వయసుకుని కూర్చున్నాడు చూడండి, ఆ పెద్ద ఆయన్ని తీసుకురండి త్వరగా. ఓకే సార్. నమస్కారం అండి. బాగున్నారా? రండి రండి, ఇదో కాదు రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, తీసుకోండి. ఓకేనా? ఈ అవకాశం నేను ఇచ్చింది కాదు, రాములు వారే ఇచ్చింది.
తప్పే, ముందే నువ్వు పోతాం. త్వరగా పంపండి అయ్యా. ఏం భయం లేదు. ఆగండి. ఇక్కడికి పరిగెత్తొద్దు. కూర్చోండి, కూర్చోండి. తప్ప ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు. ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానో నేను మీకు? ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా? రెక్కలు ఇచ్చాను, పోరాడంట్రా అని. ఒక సామాన్యుడిగా ఏమి ఇవ్వగలంట్రా మనం ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా? ఇదిగో, ఈ జన్మకి ఈడు నీ అన్నయ్య, ఈ జన్మకి ఈడు నీ తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు. అంతే. దా, వెళ్దాం. రే, అది ఏదైనా మొహం చూసి చెప్పరా.
టేస్ట్ అంటే మైకరా, అందుకే ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేసి ఉంటాను, ఏమనుకోకరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏదైనా ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు, నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదిగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్న అంత పరీక్ష పెడతా నేను ఎప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి అనేసేవాడిని. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడు కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడివి. నువ్వు అన్నదే కరెక్టరా. నేను నాటకాల్లోనే చాలా నాటకాలు ఆడాను, నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరు మీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలీదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానందే కరెక్టరా. ఈ జన్మకే నువ్వు నాకు అన్నవి, ఈ జన్మకే నేను నీకు తమ్ముడిని. ఏరా, ఈ జన్మకేనారా? నీదేదో వచ్చిందిరా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. నువ్వు అందరిని వదిలేసి వెళ్ళిపోదావు అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. అసలు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన్ అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో పూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వారింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఇంకా? సీత గుండె. చెప్పు నువ్వే చెప్పు. ఇంకా. ముట్టుకుంటే డాగడిపోద్దాను, దొరికాడాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా?
నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి, ఏదో అందరు చెప్తారంతే. రే, ఆయన ఎవరు? ఈసారి నేనే. ఏమంటే భోంచేరా? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లేవారంటే మీరు మా వంశం పెరగడానికి 2 అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్ప ఎవరు ఉంటారు? అన్నగారు మందే లేదు, అంతా ఆడదే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? చెప్పా. నేను అది వచ్చాం. నేను అదేంట్రా బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. మామిడి చెప్పేసి అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చాను. ఇంకేంట్రా? ఇంకేంటా, బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తూ కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో, సరదా పెట్టి ఉంచుకో. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో, కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం.